ప్రపంచాన్ని మార్చేసిన అద్భుతమైన వింతల గురించి వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఈ దీవిలో 1000 తలలు ఎందుకు చెక్కారు? పురాతన ఈజిప్ట్ రాజు సమాధిలో ఏం దొరికాయి? 500 సంవత్సరాల క్రితం ఎవరికీ తెలియని ఒక కొండ మీద ఏం కట్టారు? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మిస్టరీ నంబర్ 1. సౌత్ ఈస్ట్ లో ఉన్న రపనూయి లేదా ఈస్టర్ ఐలాండ్ లో 1000 తలల రూపంలో చెక్కిన రాళ్లు ఉన్నాయి. వీటిని అంత దూరంలో ఎవరు చెక్కారు? ఈ తలలు కొన్ని ప్లాట్ఫామ్స్ మీద నుంచొని ఉంటాయి. ఈ మొత్తం సెటప్ ని పసిఫిక్ ద్వీపాల్లో వలసలు చేసే రపనూయి ప్రజలు చెక్కారు. వీటిని 1200 నుండి 1800 ఇయర్స్ మధ్యలో కట్టి ఉండొచ్చు అని ఆర్కియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ ఇంత రిమోట్ ప్లేస్ లో పంటలు పండని చోట రపనూయి ప్రజలు ఎందుకు ఈ పెద్ద పెద్ద తలల్ని చెక్కారో ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉంది. కొంతమంది ప్రకారం స్పేస్ లో కనపడే స్టార్స్ కి అలైన్మెంట్ గా వీటిని కట్టారు. ఇంకో థియరీ ప్రకారం చనిపోయిన వారి పూర్వీకుల్ని గుర్తు చేసుకోవడానికి రపనూయి ప్రజలు వీటిని స్మారక చిహ్నాలుగా కట్టారు. మిస్టరీ నంబర్ 2. ఈ ఆర్కియాలజికల్ మిస్టరీలో చాలా ట్విస్ట్లు ఉంటాయి. అదే టూటెన్ఖామెన్ రాజు లేదా కింగ్ టట్ ను పాతిపెట్టిన సమాధి. 1922లో ఈ లావిష్ ఈజిప్షియన్ రాజ సమాధిని హోవర్డ్ కార్టర్ మరియు అతని ఆర్కియాలజిస్ట్ టీం బయటికి తీసింది. అయితే ఈ తవ్వకాల్లో టూటెన్ఖామెన్ గురించి ఎలాంటి రహస్యాలు బయటపడ్డాయి? 1332 బీసీలో 9 ఏళ్ల వయసులో టూటెన్ఖామెన్ ఈజిప్ట్ ఫారో అయ్యాడు. కానీ ఫారో అయిన 9 సంవత్సరాల తర్వాతే అతను చనిపోయాడు. ఇది ఎలా జరిగింది? యుద్ధంలో రథం నుండి కింద పడిపోయినప్పుడు అతని కాలు ఫ్రాక్చర్ అయింది. అలానే అతనికి బర్త్ డిఫెక్ట్స్ ఉండటం వల్ల తరచుగా జబ్బులతో బాధపడుతూ ఉండేవాడు. ఇవన్నీ కలిపి అతని ప్రాణాలు తీసుండొచ్చు. అయితే కార్టర్ మొదటిగా సమాధి లోపలికి వెళ్ళినప్పుడు ఏం చూశాడు? ఫస్ట్ అతనికి బ్లాక్ రంగులో ఉన్న రాజ విగ్రహాలు కనపడ్డాయి. వెంటనే డిఫరెంట్ షేప్ లో చెక్కిన జంతువుల గోల్డెన్ విగ్రహాలు హోవర్డ్ కనిపెట్టాడు. తెలివిగా హోవర్డ్ మరియు అతని టీం ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు. ఈ సమాధిలోకి ఎంటర్ అయితే చనిపోయిన ఫారో శాపం తగిలి చచ్చిపోతారు అని దొంగల్ని భయపెట్టారు. ఈ రూమర్ వల్లే వీటిని ఎవరూ దొంగలించలేదు. కాబట్టి మనం ఇప్పటికి కూడా టూటెన్ఖామెన్ ఆర్టిఫాక్ట్స్ ను చూసి ఎంజాయ్ చేయగలుగుతున్నాము. మిస్టరీ నంబర్ 3. ఈ నెక్స్ట్ ఆర్కియాలజికల్ వండర్ ను మీరు సినిమాల్లో కూడా చూసి ఉంటారు. 500 సంవత్సరాల క్రితం మచుపిచ్చు ఒక కొండ మీద కట్టారు. కానీ అది మామూలు కొండ కాదు. సముద్ర మట్టానికి 2500 మీటర్ల ఎత్తులో. ఈ రోజుల్లో దీన్ని కట్టడం అంటే మామూలు విషయం కాదు. సముద్ర మట్టానికి 980 మీటర్స్ హైట్ లో ఉన్న తిరుపతి కొండ ఎక్కటానికే మనం కష్టపడతాం. ఇక మచుపిచ్చు ఎలా కట్టారో అర్థం చేసుకోండి. అయితే దీన్ని కట్టిన 100 సంవత్సరాలకే ఇంకా ప్రజలు ఎందుకు వదిలేసి వెళ్లిపోయారు? స్పానిష్ సైనికులు ఇంకా రాజ్యాన్ని నాశనం చేసే క్రమంలో మచుపిచ్చు రెసిడెంట్స్ ని వెళ్లగొట్టారు. అందుకే 1911లో మాత్రమే దీన్ని రెండవసారి హిరం భింగం అనే అడ్వెంచరర్ కనుక్కున్నారు. మిస్టరీ నంబర్ 4. 1974లో ఆర్కియాలజిస్టులు 20వ శతాబ్దంలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్కియాలజికల్ పీసెస్ ను కనిపెట్టారు. అదే మొదటి చైనీస్ చక్రవర్తి అయిన కిన్ షీ హువాంగ్ సమాధి. కానీ అది ఎందుకంత పాపులర్ అయ్యింది? అందులో ఫేమస్ టెర్రాకోటా ఆర్మీ ఉంది. అసలు ఈ టెర్రాకోటా ఆర్మీ ఎందుకు ఇంత కష్టపడి చెక్కి రాజు సమాధి దగ్గర ఉంచారు? చనిపోయిన తర్వాత కూడా రాజుని ఒక సైన్యంతో కాపాడడానికి అప్పటి చైనీస్ అధికారులు ఈ పని చేశారు. సైనికుల బొమ్మలే కాదు, మ్యూజిషియన్స్, ఆక్రోబాటిక్స్ చేసే వారి బొమ్మలు కూడా రాజు ఎంటర్టైన్మెంట్ కోసం సమాధిలో పెట్టారు. అయితే వీటన్నిటిని చైనాలో ఎక్కడ కనిపెట్టారు? షాంగ్సీ ప్రావిన్స్ లో షీఆన్ సిటీలో ఒక పిరమిడ్ షేప్ లో ఉన్న మాజోలియంలో రాజు సమాధి ఉంది. దాంట్లోనే ఈ విగ్రహాలన్నీ కనిపెట్టారు. ఇవన్నీ రాజు కోసమే కట్టిన కిన్ షీ హువాంగ్ సమాధి మాత్రం ఇప్పటికి కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రాజ సమాధి 98 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో షీఆన్ సిటీ లానే ఉంటుంది అని ఆర్కియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఆ సిటీలో ఉన్న నీటి కాలువలు, కొండల్లాంటివి కూడా ఆ రాజ సమాధిలో ఉంటాయి. రేడార్ ఉపయోగించి రిమోట్ సెన్సింగ్ పద్ధతుల ద్వారా చేసి సమాధి ఎంట్రన్స్ ను కనిపెట్టారు. కానీ అందులోకి వెళ్తే ఏమవుతుందో అనే భయంతో ఇప్పటి వరకు ఎవరూ వెళ్లలేదు. సమాధి ఎంట్రన్స్ మీద రాసిన దాని ప్రకారం అందులో మెర్క్యూరీ నది ఫ్లో అవుతుంది అని, లోపలికి వెళ్లిన వారు ఆ గ్యాసెస్ పీలిస్తే చనిపోతారు అంటారు.
లేదా? ఇది నిజమే, ఎందుకంటే సమాధి చుట్టూ ఉన్న మట్టి శాంపిల్స్ లో మెర్క్యూరీ శాతం ఎక్కువగా ఉంది అని ఎక్స్పెరిమెంట్స్ చెప్తున్నాయి. మిస్టరీ నంబర్ 4. 1799లో ఫ్రెంచ్ సైనికులు ఈజిప్ట్ లోని ఫోర్ట్ జూలియన్ అనే కోటను రిపేర్ చేస్తున్నారు. వారికి ఒక వింత రాయి దొరికింది. దాని మీద ఏవో పిచ్చి గీతలు గీసున్నాయి అని ఆ సోల్జర్స్ అనుకున్నారు. కానీ అది ప్రపంచంలోనే టాప్ ఆర్కియాలజికల్ ఫైండ్స్ లో ఒకటవుతుంది అని వారికి తెలియదు. అయితే అసలు ఆ రాయి మీద ఏం రాసుంది? దాన్ని ఎవరు చెక్కారు? ఈ రాయి పేరు రొజెటా స్టోన్. 196 BCలో అప్పటి ఈజిప్ట్ ఫారో అయిన టోలమీ 5 తరపున దాన్ని ఈజిప్ట్ పూజారులు రాసిన రాజశాసనమే ఈ రొజెటా స్టోన్. కానీ దీని మీద రాసిన మెసేజ్ ఇంపార్టెంట్ కాదు, అది ఎలా రాశారు అనే విషయమే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రొజెటా స్టోన్ మీద మ్యాటర్ 3 టైప్స్ లో రాశారు. ఫస్ట్ ది ఈజిప్షియన్ హైరోగ్లిఫిక్స్, సెకండ్ ది పురాతన ఈజిప్షియన్స్ వాడిన దెయ్యాల భాష, మూడవది గ్రీక్ భాష. రొజెటా స్టోన్ కనిపెట్టక ముందు సింబల్స్ రూపంలో ఉన్న హైరోగ్లిఫిక్స్ అర్థం గురించి ఎవ్వరికీ తెలియదు. 1822లో ఈజిప్టాలజిస్ట్ అయిన జాన్ చాంపలియాన్ రొజెటా స్టోన్ లో రాసిన గ్రీక్ భాష ఆధారంగా హైరోగ్లిఫిక్స్ అర్థాన్ని కనిపెట్టాడు. కాబట్టి ఈ రాయి లేకపోతే ఈజిప్ట్ చరిత్ర ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయేది. మిస్టరీ నంబర్ 5. చిన్నప్పుడు ఇంగ్లీష్ నాన్ డీటెయిల్డ్ లో ట్రాయ్ గురించి చదివే ఉంటారు. అయితే అది గ్రీక్ మైథాలజీలో ఒక కథగానే మనకి చెప్తారు. కానీ ఆ సిటీ నిజంగా ఉందా? ట్రాయ్ స్టోరీ కూడా రామాయణం మహాభారతం లానే నిజంగా జరిగిందా? ఇప్పటి టర్కీలోని నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఒక పాత సిటీ బయటపడింది. దీన్ని హిజార్లిక్ అని పిలుస్తారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ట్రాయ్ గ్రీక్స్ నాశనం చేయకముందు ఇక్కడ ఉండేదని ఆర్కియాలజిస్ట్ నమ్ముతున్నారు. కానీ దానికి ఆధారాలు ఉన్నాయా? 19వ శతాబ్దంలో జరిగిన తవ్వకాల్లో హైన్రిక్ షీల్మన్ అనే ఆర్కియాలజిస్ట్ కొన్ని ఆర్టిఫాక్ట్స్ కనిపెట్టాడు. ట్రోజన్ వార్ జరిగిన టైంలో ట్రాయ్ రాజైన ప్రియం వాడిన ఆర్టిఫాక్ట్సే నేను కూడా కనిపెట్టా అని అతను ప్రపంచానికి చెప్పాడు. కానీ ఇది నిజం అని వేరే ఆర్కియాలజిస్ట్ ఎవ్వరూ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఏదేమైనా హిజార్లిక్ లో మాత్రం 3500 సంవత్సరాల వరకు ఒక సివిలైజేషన్ ఉండేది. ఈ ప్రాంతంలో 13 సిటీస్ ఉండేవి. ఆశ్చర్యకరంగా ఒకటి నాశనం అయిపోయిన తర్వాత ఇంకోటి ఒకదాని మీద ఒకటి కట్టుకుంటూ వచ్చారు. మిస్టరీ నంబర్ 6. 12,000 సంవత్సరాల క్రితం ఇప్పటి టర్కీలో కట్టిన గోబ్లెకి టెపె ప్రపంచంలోనే అతి పురాతనమైన మానవ సెటిల్మెంట్ గా రికార్డుల్లో నిలిచింది. 1963లో దీన్ని కనిపెట్టినప్పటి నుండి ఆ సిటీలోని చిన్న పోర్షన్ మాత్రమే బయటికి తీయగలిగారు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా కట్టిన గుడి ఈ గోబ్లెకి టెపెలోనే ఉందని ఆర్కియాలజిస్టులు నమ్ముతున్నారు. గుడి అంటే మన హిందూ దేవుళ్ళది అనుకుంటారేమో, అది నిజం కాదు. ఈ గుడి అప్పటి సెటిలర్స్ నమ్మే దేవుడిది. మీరు ఏదైనా బ్రిడ్జ్ కింద వెళ్తుంటే దాని సపోర్ట్ గా కట్టిన టీ షేప్ లో ఉన్న పిల్లర్స్ చూసే ఉంటారు కదా, ఇవి మోడర్న్ సివిల్ ఇంజనీరింగ్ తో కనిపెట్టింది. కానీ అప్పట్లోనే ఎలా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడారు ఇప్పటికి కూడా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ టీ షేప్ పిల్లర్స్ మీద అనేక యానిమల్స్ బొమ్మలు చెక్కారు. ఇక్కడ ఒక గుడి ఉండేది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ నుండి జనాలు తీర్థయాత్రల కోసం ఇక్కడికి వచ్చేవారు అని ఆర్కియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. మిస్టరీ నంబర్ 7. మీరు ఈజిప్ట్ లోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా గురించి వినే ఉంటారు. కానీ అదొక్కటే కాదు, ఈజిప్ట్ లో ఇంకా చాలా పిరమిడ్స్ ఉన్నాయి. వాటిలో పిరమిడ్ ఆఫ్ ఎడుఫు ఒకటి. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది 4600 సంవత్సరాల క్రితం కట్టింది. అంటే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా కంటే కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే. అయితే ఈ 13 మీటర్ల స్టెప్ పిరమిడ్ ను ఎవరు కట్టారు? 2635 నుండి 2590 BC మధ్యలో ఈజిప్ట్ రాజులైన కుని లేదా స్నెర్ఫు వీటిని కట్టి ఉండొచ్చు. ఇలాంటి ప్రొవిన్షియల్ స్టెప్ పిరమిడ్స్ మొత్తం 7 కట్టారు. కానీ వీటిని ఎందుకోసం కట్టారో ఇప్పటికి కూడా ఆర్కియాలజిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారు. జనరల్ గా పిరమిడ్స్ ను సమాధుల కోసం కడతారు. కానీ ఈ స్టెప్ పిరమిడ్స్ లో ఎలాంటి సమాధులు కానీ చాంబర్స్ కానీ ఆర్కియాలజిస్ట్ కనిపెట్టలేదు. ఇలాంటి మిస్టరీస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.